సాధారణంగా ప్రతి ఒక్కరికి ధర్మ సందేహం అనేది ఉన్నాయి. స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా? ఎటువంటి వాళ్ళు తలనీలాలు సమర్పించాలి? అది ఏ ప్రమాణంలో తలనీలాలు సమర్పించాలి అనేది ధర్మ సందేహం అనేది ఉంది. దానికి గల కారణాలు నేను చెప్తానండి. ఏ స్త్రీ అయినా కానీ దీర్ఘ సుమంగలిగా ఉండేటటువంటి స్త్రీ ఎవరైనా కానీలేండి, భర్త బ్రతికుండటంగా ఉన్నటువంటి స్త్రీ భగవంతునికి ఎప్పుడైనా కానీ ఒక మొక్కుబడి చేయకూడదు. నేను మీ కొండకు వచ్చి మీకి తలని గుండు కొట్టించుకుంటాను అనేటటువంటిది ఎప్పుడు కూడా ఏ స్త్రీ కూడా భర్త బతికుండగా సుమంగలుగా ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడు కూడా భగవంతునికి ఆ మొక్కుబడి తెలిసి కానీ తెలియక కానీ చేయకూడదు. మన హిందూ సాంప్రదాయంలో, సనాతన హిందూ ధర్మంలో పరాస్మర స్మృతి అనేటటువంటి ఒక గ్రంథములో కలియుగంలో ఎటువంటి నియమాలు పాటించాలి, స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా లేదా అనేది తెలియచేయడం జరిగింది. అందులో భర్త బ్రతుకున్నటువంటి స్త్రీ అనేవారు ఎవరైనా కానీ సుమంగలుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా తలనీలం సమర్పించకూడదు. వారు వచ్చి 3 కత్తెరలు ఇవ్వాలి. 3 కత్తెరలు ఇవ్వచ్చు ఎక్కడైనా కానీ మందిరంలో. తరువాత భర్త కాలమైనటువంటి స్త్రీలు ఎవరైనా కానీ ఏ పుణ్యక్షేత్రానికన్నా వెళ్ళి కానీ తలనీలాలు సమర్పించవచ్చు.